జై శ్రీరామ్. ఎంఎస్ రామారావు గారి పేరు చెప్పంగానే మనం గుర్తొచ్చేది ఏంటంటే హనుమాన్ చాలీస సుందరకాండ. హనుమంతుల వారిని ఆరాధిస్తే మనకి పొందలేని సుఖం ఉండదు, పోగొట్టుకోలేని దుఃఖం ఉండదు. మే 12వ తారీఖు వైశాఖ బహుళ దశమి మంగళవారం హనుమంతుడి యొక్క విశేషమైనటువంటి రోజు ఏంటంటే ఆయన పుట్టినరోజు వచ్చింది ఈ సంవత్సరం. మా తాతగారు ఎంఎస్ రామారావు గారి పేరు మీద నిర్మించినటువంటి సుందరధామ ఆధ్యాత్మిక ఆశ్రమంలో భక్తులందరినీ అనుగ్రహించడానికి వెలిసినటువంటి గొప్ప క్షేత్రం స్వయంభూ శ్రీ సీతారామ కైలాస హనుమత్ స్వామి క్షేత్రం. ఇది సుందరధామంలో ఉన్నది. ఆ హనుమంతుడు వారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఈ సంవత్సరం ఎంతో విశేషంగా మనం అందరం చేసుకోవాలి, చేయించాలని ఒక సత్సంకల్పంతో శ్రీ సేవ ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా ఆ స్వామి యొక్క జన్మదినోత్సవ వేడుకలు మనం అంతా జరుపుకుంటున్నాం. లంకానగరంలో అమ్మవారిని దర్శించిన రోజు ఏంటంటే మంగళవారం నాడు అమ్మవారికి కలిగినటువంటి కష్టాలన్నీ శాశ్వతంగా తీసేసి సీతారాములు కలిపినటువంటి రోజు అన్నమాట. ఈసారి హనుమత్ జయంతి మంగళవారం రావటం మనందరి అదృష్టం. ఆ మంగళవారం నాడు ఉదయం పూట హనుమంతుల వారికి విశేషమైనటువంటి అభిషేక అర్చన, హనుమంతుల వారికి ఇష్టమైన తమలపాకుల పూజతో ప్రారంభమవుతుంది. ఆయన యొక్క బలము, శక్తి, యోగ్యత, అనుగ్రహం అన్నీ కలిపినటువంటిది హనుమాన్ చాలీసా, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం. అలాగే సకల దోషాల్ని తొలగించి సకల అభిష్టాల్ని అనుగ్రహించేటటువంటి మన్యు సూక్త హనుమంతుల వారి యొక్క మహాయాగం కూడా జరుగుతుంది. ఏది కోరుకుంటే వెంటనే అనుగ్రహించేటటువంటి రూపం హనుమంతుల వారి రూపం. ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు ఆరోగ్యం, ఆశ, ఏదో మనిషికి సహజమైన కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చేటటువంటిది హనుమంతుల వారిని పట్టుకుంటే అయిపోతుంది. ముఖ్యంగా ఈ కలియుగంలో కష్టాలతో ఉన్నటువంటి మన అందరి కష్టాలు తీర్చేటటువంటి వాడు హనుమంతుల వారు. ఆయన ఆ రోజు మనం విశేషంగా ఆరాధన చేసి మన కష్టాల నుంచి బయటపడటమే కాకుండా సకల కోరికలు నెరవేర్చేటటువంటి ఈ క్రతువులో మనం అంతా పాల్గొందాం. జై శ్రీరామ్. ఈ క్రతువులో పాల్గొనే వారి పేరు మీద గోసేవ, అన్నదానం కూడా జరపబడతాయి. ఈ సేవలను లైవ్ లింక్ ద్వారా వీక్షించవచ్చు. శ్రీ సేవ యాప్లో గాని వెబ్సైట్లో గాని మీ గోత్ర నామాలతో లాగిన్ అవ్వండి. వెంటనే మీ పూజని బుక్ చేసుకోండి.